బావని ఆ పండుగండు బావని ఆ పండుగండు బావ పైన పడింది చాలు గాని జరిగిందేంటో చెప్పు. నువ్వు మాట్లాడుకో అత్త. పండుగండు బావ మీద పడే ఒకటే చెండాలం. తల్లి అంగుళం మాటన్నారా మైలు చేసావు కదే. నువ్వు ఎగతాళి చేసావంటే ఊరుకోను. అబ్బా రాజ్యం, కన్నదాన్ని నేనే భరించలేకపోతున్నాను. రేపటి నుంచి నువ్వు ఎలా భరిస్తావో ఏమో దీన్ని. నువ్వు ఇలా మాట్లాడవంటే నేను చచ్చిపోతా. చచ్చిపోయేవాళ్ళు చెప్పి చావరే. వెళ్ళవతలకి. చెప్పి చావరా? అయితే చూడు చచ్చి చూపిస్తా. తల్లి ఇంకెప్పుడు నేనేం అన్ను. ఊరుకో. ఈ బెదిరింపులు చావడాలు మేమెప్పుడో చేయాలమ్మా. కానీ మేం చస్తే నవ్వేవాళ్లే కానీ ఏడ్చేవాళ్ళెవరు? ఎద్దు చచ్చి ఎల్లిగాడు ఏడుస్తుంటే చెప్పులు కుట్టేవాడొచ్చి తోలు కోసం ఏడ్చాడట. సమయం సందర్భం లేకుండా ఏంటి నీ ఎత్తి పొడుపులు? అంటారమ్మా అంటారు. మాటలైనా చేతలైనా మీకే చెల్లుతాయి. ఆడంబరాలు మీకు, అవమానాలు మాకు. ఏ అవమానం జరిగింది నీకు? ఆహా, పుట్టింటి తరపు పిల్ల సంబంధం వదిలేసి మెట్టింటి తరపు సంబంధం చేసుకుంటే అవమానం కాక సన్మానం జరిగినట్ట అని అందరూ నా మొహం మీద కడుగుతున్నారు. ఎవరమ్మా నీ మీద అంత ప్రేమ కారిపోతున్న వాళ్ళు? బయటోళ్ళంతా ఎందుకు కారుస్తారు? నా తోడబుట్టిన వాళ్లే కారుస్తారు. నా అన్నదమ్ములు, మా నవరత్నాలు మిమ్మల్ని నిలదీసి అడగడానికి ఈ రోజే ఏం బావమర్దులు ఏంటి బావమర్దులు పిలుస్తున్నావు? మేమేదో కూలీ లేనట్టు. మాకేమైనా పేర్లు ఎవరుకున్నావా? నా పేరు వెంకటరత్నం. నా పేరు రాజారత్నం. ఐఎమ్ ఇంగ్లీష్ రత్నం, ఎంఏ రత్నం, కనకరత్నం, కాశీరత్నం, మణిరత్నం. ఈ రత్నాలే రాళ్లుగా మారి నీ మీద రాళ్ల వర్షం కురిపిస్తాయి. ఆ రాళ్లే రేగుముళ్ళై మీ కాళ్ళ కింద రక్తదారులు కురిపిస్తాయి. ఫస్ట్ ప్లాన్. నీ ఇంటిలో మంటనై, కప్పుపై కాకినై, కాకి పొడిచే ముక్కునై, ముక్కులో పక్కునై, మా అక్క చెల్లి ఏడుస్తూ పాడుకునే చండాలపు పాటనై నీ చెవుల్లో రణబేరి మోగిస్తాం. యా వేరే తప్పట వాయిస్తాం. అవును. రే ఇక మూసుకోండి రా. అలాగే పదండ్రా. అన్నయ్య ఇల్లు కత్తికి తక్కువ సుత్తికి ఎక్కువ. ఎలాగైనా వీళ్ళు బాక్సులు బద్దలు కొట్టేయాలి. ఇట్స్ ఓకే వి నో దట్ మ్యాటర్. బాధపడకొక్క చెల్లి. ఎక్కడ స్త్రీ ఏడుస్తుందో, ఎక్కడ లౌడ్ స్పీకర్ లా రోధిస్తుందో, ఎక్కడ ముక్కు చెత్తుందో అక్కడ శుభం జరగదు. ముందు పెళ్లి కొడుకు కాబోతున్న సాంబాగాన్ని ఇలా పిలవండి. నమస్కారం బాబాయ్ గారులండి. మహాలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నావా? నాన్నగారు చేసుకోమన్నారండి. ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నాన్నగారికి నచ్చిందండి. మధ్యలో నాన్నగారు ఎవరు నచ్చడానికి? మా నాన్నగారండి. ఆయనకి నచ్చితే నువ్వు చేసేసుకుంటావా? నాన్నగారు ఇష్టం కదండి. కుదరదు. నువ్వు మా మేనకోడలనే పెళ్లి చేసుకోవాలి. మా నాన్నగారు ఒప్పుకోరండి. ఇలా పూర్వం రాముడు తండ్రి మాటనే అడవులకి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? అవును, చెప్పులు లేవు, బట్టలు లేవు, అన్నం లేదు. భార్యనేమో రామరాజుడు తీసుకెళ్లాడు. ఇన్ని కష్టాలు ఎవరి కోసం పడ్డాడు? నాన్న మాట వినక. వాడెవడరా నాన్న అంటావు? ఎవడు చెప్పాడరా నీకు? రామాయణం చదివానండి. సగం చదివావా పూర్తిగా చదివావా? పూర్తిగా చదివానండి. సవత్తల్లి కైకేయి చెప్పగానే రాముడు అడవికి వెళ్ళిపోయాడండి. అప్పుడు దశరథుడు ఎక్కడున్నాడా? కోమాలో ఉన్నాడండి. కోమాల నుండి బయటకొచ్చి రాముడిని అడవికి వెళ్ళొద్దన్నాడండి. అంతలోనే రాముడు అడవిలోకి వెళ్ళిపోయాడండి. పాపం నాన్న మాట వినకపోబట్టే కదండి రాముడు అడవుల పాలయ్యాడు. ఈడేంట్రా వీళ్ళ నాన్న కోసం రామాయణాన్ని రివర్స్ చేసేస్తున్నాడు. ఏంటి బావమర్దులు రౌండ్లు తిరుగుతూ పోజులు కొడుతున్నారు? ఇవే పోజులు మా బావమర్ది త్రిమూర్తుల ముందు కూడా కొడతారా? ఆయన ఏమన్నా కొండవీటి సింహం కొడుకు అనుకుంటున్నాడా? అలాంటి వాళ్ళు ఇంతమందిని చూసాం. ఈ బిల్డప్లు ఇక్కడ కాదు, మా త్రిమూర్తుల ముందేవండి. ఏంటి ఏం చేస్తాడు? తలదీసి తబలా వాయిస్తాడా? అసలు ఏంటంటే ఆయన గొప్ప దమ్ముంటే మా ముందుకు రమ్మనండి. మీ వెనక్కి తిరిగి చూడండి, కనిపిస్తాడు. అటు కాదయ్యా, ఇటు. త్రిమూర్తులు వీళ్ళేదో నీ సంగతి చూసుకుంటారట. నువ్వు వీళ్ళ సంగతి చూసుకుంటావు, వీళ్ళు నీ సంగతి చూసుకుంటారు. తెలుసుకోండి. అదే ఫిట్టింగ్ పెట్టా బా. ఇక ఇవ్వండి బిల్డప్పులు. నమస్తే. నమస్తే. ఏమిటా నిలబడడం? సరిగ్గా నిలబడండి. ఏమిటి కోతుల్లా వంకర్లు తిరుగుతున్నారు? పెద్ద మనుషుల్లా నిలబడండి.
పెద్ద మనుషుల్లా. ఏ ఇందాక గొంతు పెంచి మరీ మాట్లాడుతున్నారు? ఏం లేదు, పెళ్లికి ఎవరేం పనులు చేయాలని ప్లాన్ చేసుకున్నాం. వీడేమో వంట పనులు, వీడేమో బ్యాండ్ వేయడం, వాడేమో ఇస్తరాకులు వేయడం, వాడేమో ఇంగిరాకులు తీయడం, వీడేమో బట్టలు తొక్కడం. ఇలా పనులు పంచుకుంటున్నాం. వెరీ గుడ్. ఈ రోజే లగ్నాలు పెట్టుకుంటున్నాం. రెడీ అయ్యి రండి. నువ్వేదో మాట్లాడాలన్నావు కదా, వెళ్ళు. అమ్మో, ఆ కృష్ణారావు భలే ఫిట్టింగ్ పెట్టి పెద్ద ఆయన దగ్గర ఇరికించేసాడు రమ్మని. ఇలాంటి ఇంకా పెళ్లిలోపు ఎన్ని చూడాలా మనం? మొగుడికి పెట్టకుండా ఒక్కదానివే తింటున్నావు కదే. 1 month అయింది నీ అన్నం తిని. దున్న పోతులా తింటున్నావు. తిరుగు చికెన్ తెప్పిస్తా. ఒరే మండరత్నం, ఏంటి సాయిరత్నం? జోగయ్య గారు కూతురు పోయినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగట్లేదంటరా. మనం ఆయన మళ్ళీ మామూలు మనిషిని చేయాలరా. ఎలా ఇప్పుడు అంత అవసరం అంటావా? నో బ్రదర్, ద పీపుల్ ఎన్కౌంటర్ ఇన్ 10 commandments. ఓహో. Yes, మనమే మళ్ళీ పాపం జోగయ్యని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలరా. పదండ్రా. ఏంటి నవరత్నాలు పెళ్లికి వచ్చారా? కాదండి, మిమ్మల్ని వాదార్చడానికి వచ్చాం. ఏంటండి, తిండి తింటాం మానేశారంట, నీళ్లు తాగటం మానేశారంట, ఎందుకు ఈ ఆమరణ నిరాహార దీక్ష? కూతురు చచ్చిపోయిందని మీరు చచ్చిపోతారా జోగయ్య గారు? ఇటువంటి సమయంలోనే మనసును గ్రానైట్ రాయి చేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్. మీరు మళ్ళీ మామూలు మనిషి చెప్పేవాలి. అరే ఆ కొబ్బరి బొండం కత్తి అందుకో. తినండి. జోగయ్య గారు, మీరు నీళ్లు తాగి బలం తెచ్చుకుంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా వాదారుస్తాను. కొబ్బరి నీళ్ళు తాగమంటే కన్నీళ్లు పెడతారేమిటి జోగయ్య గారు? మా అమ్మాయి చచ్చిపోయింది సార్. ఈ రోజు తాగలేరు, రేపు తాగుతానండి. రేపు తాగుతారా? ఓకే, మా మాట మీద గౌరవం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ శివరామజోగి గారు. ఏమండి 1 minute చెప్పండి. నవరత్నాలు గారండి, ఇప్పుడు మీరేం చేయాలంటే, ఏం చేయాలి చెప్పండి. బోండా ఉంది కదా, ఉంది. పగల కొట్టారు కదా, కొట్టాం. దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒకటి చేయాలా. పగల కొట్టిన బోండా మళ్ళీ మామూలు బోండా చేయాలా, మళ్ళీ ఒరిజినల్ బోండా చూపించాలా. ఏంటంటే ఈ కొబ్బరి చిప్ప ఉంది కదా, అవును. ఈ కొబ్బరిని ఇలా యాస్టీస్ గా పేస్ట్ చేయాలా, ఒరిజినల్ లాగా. ఈ నీళ్లు ఉంటాయి కదా, ఇలా యాస్టీస్ గా మొత్తం ఫుల్ చేయాలా. దీన్ని ఇలా ప్యాక్ చేయాలి, ఒరిజినల్ బోండా చేయాలి. ఎలా ఒరిజినల్ బోండా అంటే ఇదిగో ఇలాగా, దీన్ని మళ్ళీ ఇలా ఒరిజినల్ చేయాలి. యు మీన్ సేమ్ గుజ్జు సేమ్ వాటర్ యాజ్ దిస్ లైక్ బొండం? యా, దిస్ టైం దిలాకి పురాతి తుడాకి బట్ తుడియా అలాకి పుడియా. జోగయ్య గారు, మీరేదో మెంటల్ ప్రాబ్లం తో ఫిజికల్ గా బాధపడుతుంటున్నారు. మళ్ళీ కలుస్తాం. కరాపియా బోసి కరాలియా బిస్కిలియా సైకిల్ తుయా. ఇది ఎక్కడ కర్మరు? ఏమండి, 70 ముక్కలు కొట్టినటువంటి కొబ్బరి బొండాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ బొండాన్ని చేయడమా? కాల్చి పారేస్తా. ఏంటండి, ఏంటి మీరు కాల్చేది? కడుపు కన్నం తిన్నారా, గడి తిన్నారా? ముక్కలు ముక్కలు అయిపోయింది బొండం. ఒకటే చేస్తాం. ఏంటన్నాను? వినండిరా చెప్తాను. చెప్పండి. 5 రూపాయల బోండం, దీన్ని పగలగొట్టారు. దీన్ని మామూలుగా చేయమంటేనే చేయలేమంటున్నారే. నా బిడ్డ చచ్చిపోయింది, మా ఇద్దరి ముద్దుల బిడ్డ చచ్చిపోయింది. అప్పుడు నా గుండె పగిలిపోయింది, నా మనసు వికలమైపోయింది. పగిలిన గుండె మళ్ళీ మామూలు ఎలా అవుతుందిరా? 5 రూపాయల బోండావే మళ్ళీ మామూలుగా కాదు, నేను మళ్ళీ మామూలు మనిషి ఎలా అవుతాను రా? తప్పైంది సార్, ఇంకోసారి కొబ్బరి బొండ తాగమని అన్నాను సార్. ఒక పని చేయండి సార్, ఈ బోండాన్ని మళ్ళీ మామూలు బోండా చేయాలి. చేయలేవు సార్. అది మీకు తెలియదు. తెలియదు సార్. నేను తెలియ చెప్తా. చెప్పండి సార్. ఇది మళ్ళీ మామూలు బోండం అయ్యే ఐడియా నేను చెప్తా. చెప్పండి. నువ్వు తెలివే ఐడియా చెప్పాలి ఇక్కడ. తిను. ఒక పని చేస్తారు బ్రదర్, మాస్టర్ ఇది పట్టుకోండి సార్, పేలుతుంది సార్, జాగ్రత్త. మీలో ఒక రత్నం ముందు రండి. నేను వస్తాను సార్. చెప్పండి సార్. సార్ మీ పేరేంటి సార్? ఎంఏ రత్నం. వెరీ గుడ్ ఎంఏ రత్నం. సార్ సార్ ఓ పని చేస్తారు సార్. చెప్పండి. ఇప్పుడు ఈ ఎంఏ రత్నాన్ని ఓకే. ఈ కత్తితో కచ్చా 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 6 ముక్కలు చేస్తాను సార్. చేసి మళ్ళీ మామూలుగా ఎంఏ రత్నాన్ని చేస్తా. వద్దు సార్. అలాగే బోండాన్ని కూడా మళ్ళీ మామూలు చేయండి. కాబట్టి ఎంఏ రత్నం ముందుకు వస్తే కచ్చా 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 నరిగేసి మళ్ళీ మామూలు రత్నం చేస్తా. రే ఓ రత్నాలు, నవరత్నాలు, నాకన్నా తీసుకోమాకండ్రా. ఒరే రత్నాలరా.